వెల్కమ్ టు డే 3 ఆఫ్ 30 డేస్ లోవర్ బాడీ వర్కౌట్ ఛాలెంజ్. సో ఈరోజు డే 3 అనమాట. మార్నింగ్ లేచేసరికి పుట్ట, చేతులు, ఈ షోల్డర్స్ దగ్గర మామూలుగా లేదు పెయిన్. సో ఇంకా ఉంటుంది కదా. సో ఇంకా తప్పదు, ఎక్సర్సైజ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ నేను 10 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. ఆల్రెడీ చెప్పినట్టు నేను అన్ని సెట్స్ పెట్టట్లేదు, జస్ట్ ఈ సూర్య నమస్కారం 1 సెట్ పెడుతున్నా. అండ్ నెక్స్ట్ మిగతా సెట్స్ చేస్తున్నా కదా, అవన్నీ 3 సెట్స్ 20 రెపిటేషన్స్ అట్లా చేస్తున్నా. ఓన్లీ 1 సెట్ పెడుతున్నా అనమాట. ఫస్ట్ సైడ్ జాక్స్, ఇట్లా ఫస్ట్ లెఫ్ట్ లెగ్తోని 20, ఆ తర్వాత రైట్ లెగ్తో 20, ఇట్లా ఆల్టర్నేట్ లెగ్తో చేస్తే బెస్ట్. ఒకటే స్ట్రెయిన్ పడకుండా ఇట్లా ఆల్టర్నేట్ లెగ్స్ చేయాలన్నమాట. రైట్ 20, లెఫ్ట్ 20. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్, సైడ్ జాక్స్. దీంతో ఏంటంటే ఈ సైడ్ ఫ్యాట్ అదంతా, అండ్ సైడ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. సో ఆల్టర్నేట్ లెగ్స్ చేస్తూ ఉండాలి ఎవ్రీ సెట్. దెన్ ఆ తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ బట్ కిక్స్. ఇట్లా మనం హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి మన లెగ్స్ ఆల్టర్నేట్గా మన బట్ని కిక్ చేస్తున్నట్టు ఇట్లా పైకి ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఒక వేరియేషన్. అండ్ ఇట్లా కూడా చేయొచ్చు, హ్యాండ్స్ మూమెంట్తో పాటు ఇట్లా బట్ కిక్స్ లాగా చేయొచ్చు అనమాట. అది ఒకసారి మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసేయచ్చు అనమాట. నేను 22 సెట్స్ అది చేసి ఒక సెట్ ఇది చేసిన. అండ్ నెక్స్ట్ థర్డ్ సెట్ ఇది ఏంటంటే ట్విస్ట్ అండ్ లెగ్ లిఫ్ట్. ఇది ఏంటంటే హ్యాండ్ మూమెంట్ అండ్ లెగ్ మూమెంట్ ఆపోజిట్లో ఉండాలి. ఇట్లా ట్విస్ట్, నడుము మొత్తం ఇట్లా ట్విస్ట్ చేసి ఈ లెగ్ పైన ట్విస్ట్ చేస్తే ఆ బెల్లీ అంతా ఇట్లా పైకి ప్రెస్ అవుతుంది కదా. సో అట్లా బెల్లీ ఫ్యాట్ అనేది దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట, బెల్లీ ఫ్యాట్ మీద. సో ఫస్ట్ లెఫ్ట్ లెగ్ అయినాక దెన్ రైట్ లెగ్. సో లెఫ్ట్ లెగ్ 20, రైట్ లెగ్ 20, అదొక 1 సెట్. సో ఇట్లా ఆల్టర్నేట్ లెగ్స్ చేస్తూ ఇట్లా 20 అట్లా 3 సెట్స్ చేయాలన్నమాట. సో 60 మొత్తం 20 into 3. దెన్ ఆ తర్వాత ఫోర్త్ ఎక్సర్సైజ్ ఏంటంటే హై నీ అండ్ సైడ్ లెగ్ లిఫ్ట్. హ్యాండ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీని ఫ్రంట్గా లిఫ్ట్ చేయాలి అండ్ సైడ్ లిఫ్ట్ చేయాలి. దీంతో ఏంటంటే ఫ్రంట్ బెల్లీ ఫ్యాట్ అండ్ సైడ్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అనమాట. ఈ రెండింటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది కూడా ఫస్ట్ ఒక లెగ్ చేసినాక నెక్స్ట్ ఇంకో లెగ్, అంటే హైని అండ్ సైడ్ లిఫ్ట్ 20 times. ఇది అయిపోయాక మళ్ళీ రైట్ లెగ్, మళ్ళీ హైని సైడ్ లిఫ్ట్ ఇట్లా 20 times. అట్లా ఇదొక ఫస్ట్ సెట్ అనమాట. అట్లా మొత్తం 3 సెట్స్, ఎవ్రీ ఎక్సర్సైజ్ 3 సెట్స్ 20 రెపిటేషన్స్ అనమాట. సో ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్. నిల్చొని చేయడం కష్టం అనిపిస్తే, అంటే బాడీ బ్యాలెన్స్ లేకపోతే ఇట్లా వాల్ సపోర్ట్తోని మనం కొంచెం స్లాండింగ్ పొజిషన్లో ఉండి చేసేయచ్చు అనమాట. ఇది ఈజీ. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సైడ్ స్ట్రెచ్ విత్ వెయిట్స్ లేకపోతే వాటర్ బాటిల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ సైడ్ స్ట్రెచ్ వల్ల ఏంటంటే ఈ సైడ్ ఫ్యాట్ అండ్ వెనకాల ఫ్లాప్స్ ఉంటాయి కదా, అవన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం ఈజీయే, కానీ చేస్తుంటే మొత్తం ఇట్లా ఇగ్గుతున్నట్టు అవుతుంది అనమాట సైడ్ అంతా. సో అట్లా ఎఫెక్టివ్ అనిపిస్తుంది. సో ఇది కూడా 20 into 3, 20 రెపిటేషన్ 3 సెట్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్. ఇట్లా ఇది నార్మల్గా జనరల్గా మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా చేస్తాం కదా, క్రాస్ టు టచ్, బెండ్ చేసి ఇట్లా టచ్ చేయడం, ఇట్లా 20 రెపిటేషన్స్ అట్లా 3 సెట్స్ అనమాట. సో ఇదంతా అయిపోయినాక లాస్ట్ ఇట్లా స్పాట్ రన్ లాగా ఉన్న దగ్గరే మొత్తం మన బాడీ మొత్తం పోదు, జస్ట్ మన థైస్ అండ్ బెల్లీ ఫ్యాట్ దగ్గరనే ఇట్లా మూమెంట్ రన్ చేసినట్టు మూమెంట్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇంకా లాస్ట్కి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తుంటే నేను కూడా చేస్తాను వచ్చి నన్ను ఇమిటేట్ చేస్తుంది త్రిషిక. సో ఇక్కడ నుంచి ఉంటుంది మొత్తం స్ట్రెచెస్ చేసేటప్పుడు అన్నింటికి పక్కనే ఉండే అనమాట. సో ఇట్లా స్పాట్ రన్ ఒక 30 seconds చేయొచ్చు, లేకపోతే మనం కౌంట్ చేసుకోవచ్చు, ఒక 50 or 60 కౌంట్ పెట్టుకొని, లేకపోతే 100 వరకైనా ఓకే. సో అట్లా ఇలా స్పాట్ రన్ చేయాలన్నమాట. సో ఇది ఇవాల్టి ఎక్సర్సైజెస్. దీని తర్వాత స్ట్రెచెస్ కంపల్సరీ అని చెప్పిన కదా, స్ట్రెచెస్ చేస్తేనే బాడీ కొంచెం మజిల్స్ అనేది రిలాక్స్ అవుతాయి. సో స్ట్రెచెస్ ఆర్ కంపల్సరీ. వార్మప్ అండ్ స్ట్రెచెస్, ఈ రెండుతోని వార్మప్తో స్టార్ట్ చేసి స్ట్రెచెస్తోని ఎండ్ చేయాలన్నమాట. సో ఇది ఇవాల్టి డే 3 ఆఫ్ 30 days ఛాలెంజ్ లోవర్ బాడీ వర్కౌట్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. మళ్ళీ డే 4 ఎక్సర్సైజెస్తో మేము ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టాటా, బాయ్ బాయ్.